వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పి దామోదరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆర్టీసీ ప్రాంగణంలోని ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో నెల్లూరు జోన్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్జిఓలకు ప్రభుత్వం ఎంత శాతం జీతాలు పెంచితే అదే స్థాయిలో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచేందుకు యాజమాన్యం ఆమోదించిందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెరిగిన కొత్త జీతాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. దీంతో పాటుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్యాజువల్ ఉద్యోగులతో పాటుగా 9,000 నుంచి 25,000 వరకు ఎరియర్స్ రానున్నాయన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఏర్పడిన నాటి నుంచి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్తుందన్నారు. ఆర్టీసీకి ఆర్థిక సాయం అందించేందుకు, కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏటా 1,600 కోట్లు అందించేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కార్యదర్శి బాబు శామ్యూల్, కార్యదర్శులు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.